ఎవ్రీవన్, ఈరోజు మనం డిహెచ్సిపి గురించి చదువుకుందాం. డిహెచ్సిపి అంటే ఏంటి? బేసిక్ నెట్వర్కింగ్‌ని మీరు ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే డిహెచ్సిపి, డిఎన్ఎస్. ఈరోజు మనం డిహెచ్సిపి గురించి అర్థం చేసుకుందాం. ఇమాజిన్ మీరు ఒక హోటల్‌కెళ్లారు. హోటల్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు మీరు? మీకు టేబుల్ కావాలి కూర్చోవడానికి. కరెక్ట్? అట్లనే నెట్వర్కింగ్ వరల్డ్‌లో ఒక ఐపీ కావాలి ఫర్ యూ టు కమ్యూనికేట్. ఓకే. ఫస్ట్. సో, మనం ఏం చేస్తాము? ఇక్కడ మనం ఎవరు మనకి టేబుల్ అసైన్ చేస్తున్నారో వాడి దగ్గరికెళ్ళి, బాబు మేము నలుగురం ఉన్నాము, ఐదుగురం ఉన్నాము, వాటెవర్ నంబర్ మీరు చెప్తారు. రైట్? ఇన్ ద సేమ్ వే అక్కడ మనం ఏం చేస్తామంటే డిహెచ్సిపి సర్వర్‌ని డిస్కవర్ చేస్తాం. ఓకే. ఇది డిహెచ్సిపి సర్వర్. ఓకే. డన్. సెకండ్ స్టెప్. ఆ వెయిటర్ ఎవరైతే ఉన్నారో ఆర్ సర్వర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకేం చెప్తారు? సార్ మీరు నలుగురు ఉంటే ఈ టేబుల్ నంబర్ 1 తీసుకుంటారా? అంటారు. మనం ఏం చేస్తాం? టేబుల్ నంబర్ 1 చూసి, లేదు అది కొంచెం అక్కడ దగ్గరగా ఉంది నాకొద్దు అని చెప్పి మనం ఒక ఆన్సర్ ఇస్తాం. తర్వాత వాడు ఏమంటాడు? ఓకే. టేబుల్ నంబర్ 3 తీసుకోండి సార్ అంటే. ఓకే. టేబుల్ నంబర్ 3 మీకు నచ్చింది అనుకుందాం. టేబుల్ నంబర్ 3 మీరు తీసుకున్నారు. సో, ఇక్కడ ఏం జరిగింది? మీరు ఫస్ట్ డిస్కవర్ చేశారు. తర్వాత వాళ్ళు మనకు ఒకటి ఆఫర్ చేశారు. ఆఫర్ చేసినప్పుడు మీరు దాన్ని ఫస్ట్ స్టెప్‌లో ఏం చేశారంటే నాకొద్దు అని చెప్పారు. కరెక్ట్? నాకొద్దు ఇది అని చెప్తే మళ్ళీ వాళ్ళు వేరేది ఇచ్చారు. అప్పుడు మనం రిక్వెస్ట్ చేసాం. ఓకే. నాకు ఇది కావాలంటే ఓకే. డన్. సో, నాకు వాడు టేబుల్ నంబర్ 3 అలొకేట్ చేసినప్పుడు నాకది కావాలని రిక్వెస్ట్ చేశారు. ఓకే. అది మీకు ఇచ్చేసాడు అతను. ఇది మాకు ఓకే బాబు అని చెప్తే అక్కడ ఫైన్. ఫైనల్ ఏంటి? వాడు మనకి ఇచ్చేసి ఈ టేబుల్ మనకి ఇచ్చేసారు. అది అక్నాలెడ్జ్‌మెంట్. సో, డీఓఆర్ఏ డోరా ప్రాసెస్. ఓకేనా? ఎట్లయితే మనం ఒక హోటల్‌కెళ్ళినప్పుడు అక్కడే కూర్చొని ఉండలేమో కదా! తినేసాక లేచేయాలి కదా! అలానే ఐపీ, డిహెచ్సిపి కాన్సెప్ట్‌లో కూడా దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ లీజ్ టైమ్. ఈ లీజ్ టైమ్ ఏం చేస్తుందంటే ఎంతసేపు మీరక్కడ కూర్చోగలుగుతారు, మీకు ఆ ఐపీ ఇవ్వబడుతుంది అనేది అది డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లీజ్ టైమ్. సో, ఇప్పుడు ఈ లీజ్ టైమ్ ప్రకారంగానే అక్కడ ఎంతమందికి ఈ ఐపీ నెక్స్ట్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీజ్ టైమ్ 8 అవర్స్ ఉండొచ్చు, 16 అవర్స్ ఉండొచ్చు. సో, 8 అవర్స్ కాంగానే ఈ ఐపీ ఆ పర్టిక్యులర్ డివైస్ నుంచి వెళ్ళిపోయి వేరే కొత్త డివైస్‌కి అసైన్ అవ్వచ్చు. సో, అట్లా డిహెచ్సిపి కాన్సెప్ట్ ఇలా డీటెయిల్డ్‌గా వెళ్తుంది. ఓకే. హోప్‌ఫుల్లీ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ యూ బేసిక్ ఏంటని. ఎనీ క్వెషన్స్ ఇఫ్ యూ హావ్ కామెంట్ బిలో. ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ సో మచ్.